ప్రతిసారి వస్తూనే ఉంటావా? వస్తూనే ఉంటాం. వస్తూనే ఉంటాం. ఏం మొక్కుకున్నాం అమ్మవారిని? మంచిగా చదువుకోవాలి, ఇంకా ఇంకా ఎదగాలని మొక్కుకున్నా. ఓకే, ఏ క్లాస్ ఇప్పుడు? 5th క్లాస్. 5th క్లాస్. లాస్ట్ టైం మంచి డాన్స్ చేసినావుగా? ఈ రోజు గిటే చేసిన, మీరే లేట్ వచ్చిన. లేట్ వచ్చినావా? సో ఇంకేం మొక్కుకున్నాం అమ్మవారికి? అంతే ఇక. అంతేనా? అంటే ఈసారి సాంగ్ కూడా చేస్తున్నాం. ఏం సాంగ్? దుర్గమ్మ. రెండు పాటలు పాడదాం అంటే అమ్మవారి గురించి. మా పిల్ల జన సల్లకి చూడు ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ, చిరసారి పెడతానే ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ. అంతేనా? అంతే. రెండు లైన్లు వచ్చా? అంతే. ఇప్పుడు నన్ను ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చాను? నా పేరు నానస్వామి, మాది శంషాబాద్. ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి ఎవ్రీ ఇయర్ 5 years నుంచి వస్తున్నా. సో బోనం అక్కడ నుంచి తీసుకొస్తారా? బోనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ముందల కమాన్ నుంచి తీసుకొస్తారు, దర్వాజా నుంచి. ఓకే. ఏం చెప్పింది అమ్మవారికి? మీరేం మొక్కుకున్నారు? అమ్మవారికి ఈసారి వర్షాలు బాగా కురవాలి, అందరి ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని బోనం వేసి సమర్పించిన అమ్మవారికి. ఓకే. అంటే అమ్మవారికి మీరు స్పెషల్ గా ఎలాంటి పూజ చేస్తారా? స్పెషల్ గా అంటే అమ్మవారికి పచ్చన్నము, పరమన్నము, పచ్చగురలు వండుకొని ఎవరికి ఎలాంటి వ్యాధులు ఏవి రాకుండా చల్లగా చూడని అమ్మవారికి వేడుకున్నాం. ఓకే. అంటే చాలా అమ్మవారికి అమ్మవారి కళలకు వస్తారు, ఇది కావాలి ఇది కావాలని చెప్తారు. ఈసారి వర్షాలు లేవు అట్లేమన్నా ఉంటాయా? మాకైతే అలా ఏం చెప్పలేదు, మనకు తెలుసు కాబట్టి నేను అమ్మవారికి వేడుకున్నా రావాలని, వర్షాలు పడాలని కోరుకుంటున్నా అమ్మవారిని. లక్ష్మీ నరసింహస్వామి భక్తులు? నరసింహస్వామి మా కుల దేవుడు నరసింహస్వామి, అందుకే. సో అమ్మ ఇప్పటి వరకు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి? అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి ఇయర్ బోనం చేస్తున్నాం ఇక్కడ. సో బోనం సమర్పిస్తే ఏదైనా జరుగుతుంది. థ్యాంక్ యూ.